వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫర్ ద పీపుల్. తెలంగాణలో రాజకీయం రోజు రోజుకి మరింత రసవత్తరంగా మారుతోంది. అధికార విపక్షాల మధ్య డి అంటే డి అనేలా వ్యవహారం నడుస్తోంది. అయితే తప్పు చేశారు కాబట్టే చర్యలని రేవంత్ సర్కార్ స్పష్టం చేస్తోంది. కాదు, తమను తట్టుకోలేకే అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని విపక్షం అంటుంది. ఇలాంటి క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 2025లో కేసీఆర్ సైలెన్స్ బ్రేక్ అవుతోందన్నారు. తననే తట్టుకోలేకపోతున్న రేవంత్ సర్కార్ తన తండ్రి బరిలోకి దిగితే అల్లాడిపోతారని హెచ్చరిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు డబ్బుల విషయంలో అయితే తనదే బాధ్యత అంటూ కేటీఆర్ ఇప్పటికే తేల్చైతే చెప్పేశారు. లగచర్లో జరిగింది దాడి కాదని, రైతుల నిరసన అని అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ సైలెన్స్ కు కారణం ఏంటి? కొత్త సంవత్సరంలో గులాబీ బాస్ ప్రతిఘటన ఎలా ఉంటుంది అనే దానిపైనే ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి ప్రస్తుతం అయితే గెస్టులు రెడీగా ఉన్నారు. సో బీజేపీ నుంచి నరేష్ గారు ఉన్నారు, బీజేపీ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారు అయితే ప్రజెంట్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మిగతా వారు బీజేపీ నుంచి, అలాగే బీఆర్ఎస్ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి తర్వాత జాయిన్ అవుతారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. శేషు గారు, సో మీరు అన్నీ చూస్తూనే ఉండుంటారు. సో ఎప్పటి నుంచో చెప్తున్నారు కేసీఆర్ సైలెన్స్ చాలా ఏదో ఉపద్రవం సంభవించే ముందు కేసీఆర్ సైలెన్స్ ఉంటారు, అందుకే చాలా ఎత్తుగడలు వేస్తుంటారు, అందుకనే రావట్లేదు అని చెప్పేసి. సో కేసీఆర్ సైలెన్స్ కారణం ఏంటంటారు? నిజంగానే 2025లో అంత పెద్ద ఏమన్నా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అందరికీ నమస్కారం. నమస్తే. తుఫాను ముందు ప్రశాంతత అనేటటువంటి ఒక సామెత మనం వింటుంటాం కదా. దేశంలోనే ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్. దీంట్లో ఎవరు అవునన్నా కాదన్నా మనం ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం. 1983 నుంచి, అంటే దరిదాపు ఒక 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక నేత ఒక్క ఓటమి తర్వాత ఇంత సైలెన్స్ ఎందుకు అయ్యాడు అనేటటువంటి ప్రశ్న దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను, రాజకీయ పండితులను ఆశ్చర్యపరుస్తుంది. ఒక ప్రశ్నగానే ఇది మిగిలిపోతున్నటువంటి అంశంగానే మనం చూడాలి. ఎందుకు ఇంత పెద్ద సైలెన్స్ ఉన్నది? గత ఉద్యమ కాలంలో కూడా అనేక ఆటుపోట్లు, రాజకీయ ఎదురు దెబ్బలు తగిలినప్పటికి కూడా కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కున్నటువంటి సంఘటనలు మనం చూసాం. తెలంగాణ కోసం 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే 4 గెలిచారు. ఆ ఒక సందర్భాన్ని మనం చూసాం. అంటే రాజకీయంగా ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలినప్పటికి కూడా ఉద్యమ బలంతో ఆనాడు పార్టీ నెట్టుకొచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికి కూడా 3సారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దరిదాపు 11 నెలలుగా కేసీఆర్ 1-2 సందర్భాలు తప్ప, ఏది లోక్సభ ఎన్నికల సందర్భంలోనూ, తర్వాత కేఆర్ఎంబి వాటర్ రిసోర్స్ అప్పుడు మనకి పంపకాలలో తేడా వచ్చినప్పుడు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అక్కడ నీళ్లు రాకుండా పంట పొలాలు ఎండిపోయినటువంటి సందర్భంలో నల్లగొండలో ఒక బహిరంగ సభ, కరీంనగర్ లో ఒక పర్యటన తప్ప కేసీఆర్ పెద్దగా బయటకు వచ్చి క్రియాశీలకంగా రాజకీయం చేసినట్టుగా మనకి కనపడటం లేదు. ఎందుకు ఇంత పెద్ద సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఫామ్ హౌస్ కి ఎందుకు పరిమితమయ్యారనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎందుకు అనంటే కేసీఆర్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, 3సారి పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, 39 మంది శాసనసభ్యులు గెలిపించుకున్నటువంటి పార్టీ. మరి ప్రధాన ప్రతిపక్ష నేత అటు క్షేత్రస్థాయిలో లేకపోవటం, ఇటు అసెంబ్లీకి కూడా రాకపోవటం. ఓ ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వచ్చి, ఇప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 3 సార్లు అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారి వచ్చి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి అటు చట్టసభల వేదికల్లో కానీ, ఇటు ప్రజాక్షేత్రంలో కానీ కేసీఆర్ క్రియాశీలకంగా లేని లోటు కనపడుతుంది మనకి. ఎందుకు అనంటే కేసీఆర్ అనేది ఒక రాజకీయాల్లో ఒక టవరింగ్ పర్సనాలిటీ, మనం ఎంత కాదనుకున్న తెలంగాణ రాష్ట్రంలో. మరి అంత టవరింగ్ పర్సనాలిటీ అటు క్రియాశీలకంగా లేకపోతే ఏంటి అనేటటువంటి ప్రశ్న. ముఖ్యంగా ప్రతిపక్ష పాత్ర పోషించటంలో కేసీఆర్ ముందుకు రావట్లేదని ఒక అభియోగం ఉంటే, రెండోది కేసీఆర్ ఇట్లా సైలెన్స్ గా ఉంటే పార్టీ భవిష్యత్ ఏంటి, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి? మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీగానే మనం చూడాలి, ఒక బలమైనటువంటి ఫోర్స్ గానే చూడాలి. ఇప్పుడు కేసీఆర్ ఇంత సైలెన్స్, మౌనాన్ని పాటిస్తుంటే ఏంటి పార్టీ పరిస్థితి ఏంటది? తర్వాత ప్రజల సమస్యల మీద మాట్లాడకపోతే
ప్రతిపక్ష పాత్రగా తను పోషించేటటువంటి పాత్ర ఏంటి అనేది ఇవాళ ప్రజల్లో అటు రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం. రెండోది పార్టీ ఓడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు. మీరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున పార్టీ మారారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ పైన రాజకీయంగా ప్రభుత్వము అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తుంది. అది కాళేశ్వరం విషయం కావచ్చు, లేకపోతే విద్యుత్ ఒప్పందాల విషయం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు అది చేస్తుంది. తర్వాత పార్టీని ఇప్పుడు నడిపిస్తున్నటువంటి కేటీఆర్ పైన, హరీష్ రావు పై కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ కేంద్రంగా తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయాలు మనకి నడుస్తున్నట్టు కనపడుతుంది. అది లగచర్లలో జరిగినటువంటి దాడిలో కూడా కేటీఆర్ పాత్రని ముందుకొస్తుంది. తర్వాత ఫార్ములా E1 రేసింగ్ కార్ల రేసింగ్ లో అక్కడ అవకతవకలు జరిగాయి, నిబంధనల మేరకు పాటించలేదు, ఆ విషయంలో అరెస్ట్ అవుతారు కేటీఆర్ అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. తర్వాత ఇటీవల వాళ్ళ బావమరిది ఇంట్లో జరిగినటువంటి రేవ్ అయితే ఆరోపణలే కాకుండా ఒకనొక టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి మీకు ప్రజలు విశ్రాంతి తీసుకోవడం కోసం ఎలాంటి తీర్పునిచ్చారు, విశ్రాంతి తీసుకుంటూనే ఉండండి, మీ ఇంట్లో 4 ఉద్యోగాలు పోవడం తప్ప తెలంగాణ ప్రజలకు వచ్చిన నష్టం ఏమీ లేదు, కష్టం ఏమీ లేదంటూ ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కూడా ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఎందుకంటారు ఇంత సైలెన్స్కి కారణం? అదే ఇప్పుడు సాధారణంగా రాజకీయాల్లో ఏముంటుందంటే ఓటమి తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ప్రభుత్వానికి కొంత అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచన రాజకీయాలలో ఉంటుంది. ఏది ఓడిపోయినటువంటి వాళ్ళకి కొత్త ప్రభుత్వాలకు కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళు చేసేటటువంటి పనులు కొంత సైలెన్స్ మెయింటైన్ చేస్తారు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు. కానీ కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కేసీఆర్ ఒక నిమిషం నరేష్ గారు, కొంచెం మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు మ్యూట్ లో పెట్టండి. యా ప్లీజ్ కంటిన్యూ అండి. కేసీఆర్ బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో లేకపోవటం వల్ల ఇప్పుడు మీరు ఎంత పోరాటం చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ఎంత, కేటీఆర్ హరీష్ రావు ఎంత పోరాటం చేస్తున్నా కేసీఆర్ లేని లోటు చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి కేసీఆర్ ఆబ్సెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాజకీయం చేయాలని అనుకుంటే అది పెద్దగా వర్కౌట్ అయ్యేటటువంటి రాజకీయం కాదనేటటువంటి విషయాన్ని గమనించాలి. కొంత ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఈ స్థాయిలో అంటే కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి కదా, వాటిపైన కూడా కేసీఆర్ మాట్లాడకపోవటం అనేటటువంటిదే ఇవాళ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కనపడుతుంది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల చేసినటువంటి మాట ఏంటంటే, మీరు ఇక ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన అవసరం లేదు, ఫామ్ హౌస్ కే పరిమితం చేయండి, మీకోసం ఇక్కడ ఎవరు ఎదురు చూడట్లేదు అని అన్నారు. కానీ కేసీఆర్ ఒకసారి లోక్సభ ఎన్నికలకు ముందు ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట చెప్పారు, ప్రజలే మా కోసం టార్చ్ లైట్ పట్టుకొని వెతుక్కుంటూ వస్తారు అనేటటువంటి మాట చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. కాబట్టి కేసీఆర్ ఈ స్థాయిలో మౌనంగా ఉండటానికి కారణం ఏంటి? కేసీఆర్ బయటికి రాకుండా, కేసీఆర్ మాట్లాడకుండా, కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటే ప్రధానంగా దెబ్బతలిగేది బీఆర్ఎస్ పార్టీకి దెబ్బరేటటువంటిది. రెండోది, ప్రతిపక్షం యొక్క బలమైన వాయిస్ లేకపోతే ప్రభుత్వం సేఫ్ సైడ్ లో ఉంటుంది. ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే కేటీ రామారావు గారు ఏం చెప్తున్నారు, 2025 నుండి కేసీఆర్ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు, మాతోటే తట్టుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ఇంకా ప్రజాక్షేత్రంలోకి వస్తే ఎట్లా తట్టుకుంటారనేది. వాస్తవం ఏంటి అనంటే కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్రం రాజకీయాలపైన పూర్తి స్థాయిలో ఒక పట్టు ఉన్నటువంటి నేత. కాబట్టి రాజకీయాలపైన పట్టు ఉంది, తెలంగాణ పరిస్థితులపైన పట్టు ఉన్నటువంటి నేత ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల తరపున మాట్లాడితే ప్రభుత్వం కొంత ఒత్తిడికి గురయ్యేటటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ప్రెజర్ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కావటం వల్ల కొంత ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, ప్రతిపక్ష హోదా ఉన్నాడు కాబట్టి. అట్ ద సేమ్ టైం పార్టీకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 47% ఓట్లు సాధిస్తే లోక్సభ 2024 ఎన్నికలకు వచ్చేసరకు ఆ పార్టీ ఓట్ల శాతం 17% పడిపోయింది. అంటే పార్టీ ఏ స్థాయిలో తన ఓటు బ్యాంకును కోల్పోయింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇంకా కేసీఆర్ ఇదే మౌనాన్ని గనక పాటిస్తే పార్టీకి నష్టం, ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను నిర్వర్తించలేకపోయారనేటటువంటి ఒక అపవాదును కూడా మూటగట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉద్యమకారుడుగా కేసీఆర్ ఎంత సక్సెస్ అయ్యారో పాలకుడుగా కేసీఆర్ ని ప్రజలు తిరస్కరించారనేటటువంటి విషయాన్ని గమనించాలి. మళ్ళా ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకోవాలి అంటే
నాడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పోరాటం చేశాడో ఇప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల సమస్యలపైన, ప్రభుత్వము తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలు కేసీఆర్ కి అప్పచెప్పారు. మరి కేసీఆర్ పార్టీ ఏం చిత్తుగా ఓడిపోలేదు. 39 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి పార్టీ, 37% ఓట్లు సాధించినటువంటి పార్టీ. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ లాంటి నేతకు ఇక్కడ అవసరం ప్రజల కోసం ఉంది. కాబట్టి ఈ సైలెన్స్ ని తెలంగాణ భరించలేకపోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓకే, రైట్. బీఆర్ఎస్ నుంచి బుచ్చి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. సో మొత్తానికి అయితే అదిగో అప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అన్నారు. దసరా తర్వాత వస్తారు. దసరా తర్వాత అయితే అమ్మవారు నరకాసురుడిని వధించినట్టు, దీపావళి తర్వాత నరకాసురుడిని వధించినట్టు వస్తారు అందరు అని చెప్పుకుంటూ ఉన్నారు. అసెంబ్లీ క్రమం తప్పకుండా వస్తారు, ఎండగడతారు, సర్కార్ని ఎండగడతారు అన్నారు. సో హైడ్రా వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడు రాలే, వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడు రాలే. సో నేషన్ వాంట్స్ నో లాగా తెలంగాణ పీపుల్ వాంట్స్ నో. కేసీఆర్ సైలెన్స్ కారణం ఏంటంటే 2025లోనే బ్రేక్ చేయడానికి కారణం ఏంటి? ఇంతకంటే పెద్ద సమస్యలు ఎప్పుడు రావాలి? ఇప్పుడు రైతులు పడుతున్నారు, ఆ బాధల గురించి అంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజలు ఏదో నచ్చక కొంచెం పక్కన పెట్టారు. అయినా కానీ ప్రజల పక్షాన ఉండాలి కదా. ఎందుకు సైలెన్స్ మెయింటైన్ చేయడానికి గల కారణం ఏంటి? స్పీకర్ ఎస్ శ్రీనివాస్ గారు. నా పేరు బచ్చు శ్రీనివాస్ అండి. ఎస్, అంటే మీరు కరెక్షన్ చేసుకోవాలి. నా పేరు బచ్చు శ్రీనివాస్ గారు. అయితే మొట్టమొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులకు, సోదరుడు శేషు గారికి అందరు కూడా నమస్తే. నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అన్న. నమస్తే. అయితే ఇది ఈ కేసీఆర్ గారు మౌనం అనేది అలా కొత్త విషయం ఏం కాదు. అంటే ఉద్యమ కాలం నుంచి ఈ రోజు కాదు. అంటే శేషు గారు నేను చాలా మాట్లాడింది విన్నా. ఇప్పుడు ఈ కేసీఆర్ గారు మౌనంగా ఉండడం అనేటువంటిది ఈ రోజు ఒక్కరోజు కాదు. అంటే పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ మొన్న పరాజయం పాలు, అంటే అధికారం కోల్పోయినంత వరకు కూడా ఏ రోజు కూడా ఆయన పెద్ద జనం ముందుకు వచ్చి ప్రతి సందర్భంలో కంటిన్యూటీ యాక్టివ్ గా ఉండి పదే మాట్లాడే సందర్భంలో ఉండదు. ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినట్టు దాని ఇంపాక్ట్ ఒక 6 నెలలు ఉండేటట్టు చూసుకుంటారు. అంటే ప్రజలలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒక 6 నెలలు చర్చ జరగడము, ఒక 6 నెలల ముందుతోని దాని గురించి మాట్లాడే విధంగా కేసీఆర్ గారు అయితే జనరల్ గా ఆయన ప్రెస్ మీట్లు కానీ అట్లా ఉంటాయి. ఇంకా ప్రజా తిరస్కరణ అనేది 10 సంవత్సరాల పాలన తర్వాత జరిగింది. అది కూడా ఎంత శాతంతో, మాకు ఈ రోజు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు మాట్లాడింది. అయితే నాయకుడు ఎప్పుడు కూడా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీకి అయితే ఒకటి వాస్తవం, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల ముందు రావాలి, ప్రజలకు సమాధానం, ప్రజలకు తన గొంతు వినిపించాలి అని ప్రజలు కోరుకుంటారు. అధికార పార్టీ కూడా ఆశిస్తా ఉంటది. అరే కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరు, ఇదో పెద్ద ప్రశ్న. అసలు ఈ చర్చకు దారి లేపిండ్రు ఆయన, ఎందుకు రావట్లేదు అనేటువంటి ప్రశ్న వాళ్ళ మదిలను ఎప్పుడు తొలిచివేస్తూనే ఉంటది. మామూలుగా కొంచెం రాజకీయాల పట్ల కొంత సోయి ఉండి రాజకీయాల పట్ల ఆలోచించేటువంటి సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు డే 1 నుంచి అంటే 12 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి బాసటగా కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడంలో కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కావచ్చు, ఈ ప్రభుత్వ తప్పిదాలను ప్రజల ముందు ఉంచడంలో కావచ్చు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పట్ల ప్రజా గొంతుకై నినదించడంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిత్యము మీడియాలో కానీ లేకపోతే ప్రజలలో ప్రభుత్వం కంటే ఎక్కువగా సెంట్రిక్ అయిపోయినరు. ఇంకా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే రావాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ప్రజలకి 2 అంశాలు మాట్లాడాను నేను. ఒక నిమిషం వినండి. రెండవ విషయం ఏంటంటే ఒక నానుడి ఏంటంటే నాయకుడు మౌనం వహిస్తున్నాడు అంటే వ్యూహారచన చేస్తుండని అర్థం. ఇది అయితే మళ్ళీ కాంగ్రెస్ ఏమంటారంటే ఏం వ్యూహారచనలు ఆయన చేసేది మనకు తెలియదా, ఫామ్ హౌస్ నుండి పండుకునేదే కదా, ఇంకా ఏమైంది గెలిచిండు అమ్మ ఓడిపోయింది కదా, మేము అంత వ్యూహారచనలు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాం కదా అని చాలా సింపుల్ గా మాట్లాడతారు. అంటే ఒక ఓటమి అన్నింటినీ తీసి పారేయలేదు. ఇప్పుడు వారు అన్నారు, శేషు గారు ఏమన్నారంటే
ఎవరు అవునన్నా కాదన్నా అంటే పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ లేదా పార్టీ బయట కానీ లేదా ప్రతిపక్షంగా అధికార పక్షం కానీ ఇంకెవరైనా ఈజ్ ద టాలెస్ట్ పర్సన్ టిల్ డేట్. అది ఎవ్వరు కాదనలేని సత్యం. ముఖ్యమంత్రిగా వారు నడిపించిన ప్రభుత్వాన్ని నడిపించిన తీరు కావచ్చు, ప్రభుత్వాలను కట్టడి చేసిన తీరు కావచ్చు, ప్రజలందరినీ అదిమి పట్టిన తీరు కావచ్చు, 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో కావచ్చు, పార్టీలంతా తన గుప్పిట్లో ఉంచుకునేటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రతిపక్షం పల్లెత్తు మాట మాట్లాడకుండా కట్టడి చేయగలిగినటువంటి పరిస్థితి కావచ్చు, అభివృద్ధి, సంక్షేమం, లేకపోతే సుస్థిరత, సంస్కరణలు, ఇలాంటి అనేక అంశాలు ఈ రాష్ట్రం అప్పుడే ఏర్పడిన రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రాల సరసన ఉంచడమే కాకుండా ప్రపంచ పటంలో బ్రాండ్ ఇమేజ్ అనేటువంటి పదానికి చిరునామాగా చేసినటువంటి సందర్భం తెలంగాణ అభివృద్ధికి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అభివృద్ధి, తెలంగాణ సాధించిన జీడిపి, అక్షర సత్యాలను ఎవరు మార్చలేదు. అంటే న్యూమరికల్ డిజిట్స్ కెనాట్ బి చేంజ్. వీళ్ళు పదే మాట్లాడుకుంటున్న మా మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అదేంటే కాళేశ్వరంలో కరప్షన్ చేసిండ్రు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, లేకపోతే ఇంకేవో 10-20 చదువుతారు. వీటన్నిటిలో ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు చేయొచ్చు. అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు అధికారంలోకి రావడానికి అవే దోహదమైనటువంటి సందర్భంలో వాళ్ళ ఆరోపణలు మాత్రమే చేయగలుగుతారు. కానీ ఇప్పుడు అవి తేలిన రోజు దోషులుగా మళ్ళీ ప్రజాక్షేత్రంలో నిలబడేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే కేసీఆర్ గారు రావడం కంటే కేసీఆర్ గారు లేని లోటు ఈ ఇద్దరి నాయకులతోని, పార్టీ నాయకులందరితోని, పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులు క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో సఫలవంతం అయ్యిండ్రు. కాకపోతే ఇది అందరి మదిలిని తొలుస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు కేసీఆర్ గారు ఇంకా మాట్లాడతలేరు అనేటువంటిది అయితే ఒక ప్రశ్న ఉంది. డెఫినెట్ గా అంటే సమయము, సందర్భము, రావాల్సిన టైం, అంటే ఆయనే రావాల్సిన ఏం టైం ఉంటుంది అని మాట్లాడుతుంది. మనం ఎవరని డిసైడ్ చేయడానికి? హీఈస్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ హీఈస్ హ్యావింగ్ ఎ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ పొలిటికల్ సిస్టమ్. హీ నో వెన్ టు కమ్, హౌ టు కమ్ అండ్ వాట్ టు స్పీక్ అనేది. సో డెఫినెట్ గా ఈ సరైన సమయంలో అంటే ప్రజలు ఇబ్బందులో ఉన్నప్పుడు రాకూడదంటారా? మొన్న హైదరాబాద్ లో ఇబ్బందుల్లో వరదల వల్ల ఇబ్బంది పడ్డారు. ప్రజల ఇబ్బందుల్లో ఉన్నారని మీరు నమ్ముతున్నారు, అంతేనా? మరి ఇబ్బందులో ఉన్నారంటే బయటకు వచ్చి వరదలప్పుడు కూడా చాలా. నా ప్రశ్న మీకు ఒకటి సూటి ప్రశ్న. కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని మీరు విశ్వసిస్తున్నారు? మీ కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, హరీష్ రావు చెప్తున్నారు. ఇప్పుడున్న మా లీడర్లు మోర్ దాన్ ఎనఫ్. ముఖ్యమంత్రి గారిని మీకు అనిపించట్లేదా? మీకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మీకు అనిపిస్తుందా? మీ స్టాండ్ అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుందా అని మాకైతే అనిపిస్తుంది. వాళ్ళు తీసుకొచ్చే ప్రణాళిక లేనటువంటి అనేక కార్యక్రమాలతో ప్రజలు మూసి, అంటే డబ్బులే లేవంటారు, మూసి సుందరీకరణ అంటారు, లేదంటే హైడ్రా అంటారు. దానికి ఒక చట్టబద్ధత లేదు. కోర్టులే తప్పుపట్టిన తర్వాత కూడా పేదోళ్ళ ఇండ్లు కులగొట్టి పెద్దోళ్ళ ఇండ్లు కాపాడడంలో వాళ్ళు సక్సెస్ అయినరు. ఇట్లాంటి బీద ప్రజల వ్యతిరేక విధానాలతోని వాళ్ళు ముందుకొస్తూ పనికి మాలినటువంటి పాదయాత్రలు, అధికారంలో ఉండి జనారణ్యంలో చేయాల్సిన పాదయాత్ర జనం లేని చోట పాదయాత్రలు చేసి మెప్పు పొంది వాళ్ళు తొడలు కొట్టుకునేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. మాట్లాడితే డబ్బులు లేవంటారు. ఇట్లాంటి డబ్బులు లేని ప్రభుత్వాన్ని మాకు అప్పగించిరంటారు. ఈ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, ఫైనాన్షియల్ ఐడియాలజీ, ఫైనాన్షియల్ ఫ్యూచర్ ప్లాన్ లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఈ 12 నెలల పాలనతోని ప్రజలు విసిగిపోయినరు. శేషు గారు అన్న మాట ప్రజలు టార్చ్ బేరర్ పట్టుకుని 5 సంవత్సరాల తర్వాత కాదు, ఇప్పుడే వెతుకుతున్నారు. మా సార్ రావాలి అని. మొన్న ఇక్కడ నేను ఒక ఆటో లీడర్, ఆటో నాయకుడు, మరి ఆటో కార్మికుడు చెప్తుండు, ఆ కేసీఆర్ సార్ ఎక్కడుండో, కేసీఆర్ సార్ రావాలి అని. పెన్షన్స్ సరిగా అందని వ్యక్తులు కేసీఆర్ సార్ వస్తే బాగుండని, శాంతి భద్రతలకు రోజు మీరు పేపర్ ఓపెన్ చేస్తే సమస్యలతోని ఏ మేడం వాళ్ళందరే కదా ఓట్లు వేయకుండా మిమ్మల్ని గద్దె దించింది. అది మేడం, ఇప్పుడు ఈ రోజున్న అభిప్రాయం రేపటికి మారిపోతుంది. ప్రకృతి సహజం అని, దాన్ని మనం కాదనలేము. నిన్నటి వరకు మనం అరే ఇంకా ఏదో వస్తుంది కాంగ్రెస్ వస్తే అనుకుంటారు, అసలేం రాదు అని తేలిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఏం జరగదని నిర్ధారించుకున్నారు.
అందుకే ఆ టార్చ్ పేరు అనేది 5 సంవత్సరాల ఓకే తర్వాత లింగం గారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి లింగం గారు కాబట్టి ఉన్నారు. ఎస్ ఎస్ కాబట్టి లింగం గారు. అందుకే ఎస్ ఎస్ లింగం గారు 2000 నిన్న కేటీఆర్ ఎస్ లింగం గారు నా క్వశ్చన్ వినండి లింగం గారు. ఎదుర్కోవడానికి ఇప్పుడు ఓకే సార్ కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి కేటీఆర్ గారు సరిపోతారు. కేటీఆర్ గారు సరిపోతారు, హరీష్ రావు గారు సరిపోతారు. ఎస్ కాంగ్రెస్ నేత డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. రావాల్సినటువంటి అవసరం ఎస్ ఎస్ ఇప్పుడు టైం కాంగ్రెస్ వాళ్ళకి ఇద్దామండి. సో మొన్న మనం చూసాం కేటీఆర్ వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. ఎస్ ఎస్ డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. సో మొన్న మీరు చూసే ఉంటారు కేటీఆర్ వ్యాఖ్యలు. చిట్టునాయుడు అని ఎవరిని సంబోధించారు మీకే తెలిసి ఉండాలి. తననే తట్టుకోలేకపోతున్నారు. సో తన తండ్రి బరిలోకి దిగితే అల్లాడిపోతారు అంటున్నారు. సో 2025లో సైలెంట్ బ్రేక్ చేస్తారంట. మరి తట్టుకునే శక్తి ఉందా? నిలబడగలరా? తట్టుకునే శక్తి ఉందా మీకు? ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు కో ప్యానలిస్టులకు. అట్లీస్ట్ థ్యాంక్ ఫర్ యూ రిమెంబర్ అదర్ ప్యానలిస్ట్ ఆల్సో దేర్. థ్యాంక్ యూ ఫర్ దట్. యా డెఫినెట్ గా ఇవాళ కేసీఆర్ 10 ఏళ్లుగా చేసినటువంటి లెట్ మీ ఫినిష్. యూ షుడ్ నాట్. కేసీఆర్ 10 ఏళ్లుగా చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల ముఖం తెలంగాణ ప్రజలకు చూపించలేక ఒక అసమర్థుడిగా ఇవాళ ఫామ్ హౌస్ లో దాచుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. 10 ఏళ్లుగా ఒక అపరాధ భావంతో కేసీఆర్ 10 ఏళ్ల నుంచి చేసినటువంటి అవినీతి అక్రమాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కాము, టెలిఫోన్ స్కాము, విద్యుత్ కొనుగోలు, చేపల స్కాము, గొర్రెల స్కాము, కాళేశ్వరంలో అవినీతి, తెలంగాణ ప్రజా కష్టార్జితమైన సొమ్మునంతా కూడా ఇవాళ తన ఫ్యామిలీ పరం చేసుకున్నందుకు, తన యొక్క అనుచరుల పరం ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకున్నందుకు ఒక అపరాధ భావంతో తెలంగాణ ప్రజలకు తన ముఖాన్ని చూపించుకోలేక ఫామ్ హౌస్ లో దాచుకున్నాడు. ఇంకా ఫామ్ హౌస్ లో ఇవాళ గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఫామ్ హౌస్ నుంచే నడిచిండు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు అందుకే కేసీఆర్ ని నువ్వు ఫామ్ హౌస్ కే పరిమితంగా, నీకు అక్కడే బెటరు, ప్రజాస్వామ్యంలో నీకు నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తి నువ్వు అక్కడికే పరిమితం కావాలని తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేసిండు. 10 ఏళ్ల నిరంకుశ పరిపాలనకు ఇవాళ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఆయనని ఫామ్ హౌస్ కు ఇవాళ పరిమితం చేసిర్రు. ఇవాళ కేసీఆర్ ఏం చేస్తాడని ఏ పేరు మీద వస్తాడండి? ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారంటే బీఆర్ఎస్ నాయకులు. మరి రాజ్యాంగం చదువుకుర్రో, ప్రజాస్వామ్యం తెలుసో లేదు చెప్పమంటే నేను చెప్తా. ప్రతిపక్ష నాయకుడు రోల్ ఏంటండి? అసెంబ్లీకి రాడా? అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనడా? మరి ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు అట్లనే అసెంబ్లీలో ఎక్కువ రోజులు నడిపాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి రాడు. మరి ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు? దానికి కూడా నువ్వు రిజైన్ చేసి ఫామ్ హౌస్ లో పడుకో, బెటర్ కదా. ఇక నీకు ఇవాళ మాట్లాడుతున్నారు. మొన్న ఖమ్మంలో వరదలు వచ్చినాయండి. మరి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు పోలేదండి? ఎక్కడ పడుకుంటుంది? ఫామ్ హౌస్ కే పరిమితం అండి. అందుకే ఆయన బయటకు వచ్చినా చేసేది ఏం లేదు. ఆయన ముఖం చూపించుకోలేక ఒక అపరాధ గిల్టీ ఫీలింగ్ తోటి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇవాళ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది. ఇవాళ దాని వల్ల ఆయన బయటికి రావట్లేదు. ఇక కేటీఆర్ హరీష్ రావు అని ఇవాళ కేటీఆర్ హరీష్ రావు మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఎవరు నాయకుడు బీఆర్ఎస్ కు? కేటీఆర్ నాయకుడు, హరీష్ రావు నాయకుడు. ఇవాళ మనం ఖమ్మంలోనే చాలా స్పష్టంగా చూసినాము. ఆనాడు హరీష్ రావు గారు అక్కడికి వెళ్తే కేటీ విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అవినీతి, వాళ్ళ జరిగిన ఆధిపత్య పోరులో వాళ్ళిద్దరు కొట్లాడుకొని దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ మనం అంతా చూసినాం. 10 ఏళ్లుగా వీళ్ళు చేసినటువంటి ఏ విధంగా ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ నువ్వు అవినీతే చేయకపోతే, అక్రమాలే చేయకపోతే నీవంత ఎందుకు భయపడుతున్నావు అండి? నీకంత ఉలికెందుకు? ఇవాళ ఒక విదేశీ కంపెనీకి ఫార్ములా ఈ రేసులో 55 కోట్ల రూపాయలు వితౌట్ క్యాబినెట్ అప్రూవ్, ఆర్థిక శాఖ అప్రూవ్ లేకుండా ఇచ్చిండనేది ఇవాళ చాలా స్పష్టం. ఇవాళ దాంట్లో కేటీఆర్ గారు తప్పు చేశారు. ఇవాళ అదే విధంగా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్. అభివృద్ధి ఒక దగ్గర జరిగితే అది గతంలో మన ప్రాంతీయ అసమానతలు వచ్చినాయి. మనం తెలుసు తెలంగాణ ఎందుకు కొట్లాడినాము.
ఇవాళ అందుకే ఆ విధంగా తెలంగాణ మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో తెలంగాణని ఒక 10 జోన్లు క్లస్టర్ గా విభజించి వెనకబడిన ప్రాంతమైనటువంటి వికారాబాద్ జిల్లాలో లగచర్లలో ఇండస్ట్రీస్ పెడుతుంటే దాంట్లో కూడా అడ్డుకొని దాని పేరు మీద అంటే 10 ఏళ్లుగా వీళ్ళు అధికారం అనుభవించిన కేటీఆర్ అధికారం పోయిన తర్వాత ఒక సైకో మానసికమైన పరిస్థితితో ఒక వ్యాధితో కేటీఆర్ బాధపడుతుండు. ఇవాళ అధికారం శాశ్వతం అనుకుండు. ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత 10 నెలల నుంచి చూడండి, ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా కేటీఆర్ ఈ విధంగానే ప్రభుత్వం మీద కుట్రలు చేస్తుండు. ఇవాళ నిన్న జరిగిన లగచర్లో కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇవాళ చూడండి మీరు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎక్స్ఎమ్మెల్యే ద్వారా అక్కడ ఉన్నటువంటి సురేష్ అనే నాయకుడు ద్వారా 42 సార్లు ఫోన్ మాట్లాడారు. ఇవాళ మనందరూ తెలుసండి, సొంత ఫ్యామిలీకే ఒక రోజులో మనం ఎన్నిసార్లు మాట్లాడతామండి? ఒక టెక్నికల్ గా ఆలోచించండి, ఒక రోజులో మనం ఎన్నిసార్లు మాట్లాడతాం అంటే దీని వెనుక మొత్తం కూడా కుట్ర కోణం కనబడుతుంది. కేటీఆర్ అధికారం కోల్పోయిన ఒక ఫ్రస్ట్రేషన్ లో ఒక మానసికమైన రోగంతో బాధపడుతూ ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, అస్థిరపరచాలనే ఒక రాజకీయ కుట్ర కనబడుతుంది. ఆయన చేసినటువంటి అవినీతిని ఇవాళ బయటకు వస్తుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకుల కాళ్ళు మొక్కి మోకరిల్లి బీజేపీ నుంచి శరణు పొంది ఇవాళ మన ప్రెస్ మీట్లు ఏం మాట్లాడండి, ఢిల్లీలో మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ఓటేయద్దని. మరి ఊరికేయాలండి? నీ పార్టీ దమ్ముంటే నువ్వు పోటీ చేయి మహారాష్ట్రలో. నువ్వు ఆనాడు బీఆర్ఎస్ పెట్టి మీ మహారాష్ట్రలో పోటీ చేస్తావు. మరి ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తావు? కాంగ్రెస్ ఓటేయద్దు అంటే దాని అర్థం ఏంది? అక్కడ బీజేపీకి సపోర్ట్ చేయాలని కదా. అంటే నీ మధ్యలో కుదిరిన లోపకారి ఒప్పందం వల్ల ఇవాళ ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఇవాళ ఒకటండి, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసుకునే హక్కు ఎవరైనా గౌరవిస్తాం. మీరు 10 ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మీరు ధర్నా చౌక్ని మీరు బ్యాన్ చేస్తే మేము ఓపెన్ చేస్తాం. డెఫినెట్ కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా నిరసన తెలియజేసుకోవచ్చు. కానీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తే డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం డెఫినెట్ కూడా అది ఎంత పెద్దవారైనా, అది కేటీఆర్ ఇంకోరైనా డెఫినెట్ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. నువ్వు అవినీతి చేసి ఇవాళ నువ్వు భయపడకుంటే నువ్వు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు? ఇవాళ మాటలు చూడండి, నన్ను అరెస్ట్ చేసుకోరంటే నువ్వు భయపడుతున్నావు. ఆల్రెడీ అవినీతి చేసినావని ఒప్పుకున్నావు. నీకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంది. కేసీఆర్ గిల్టీ ఫీలింగ్ తోటి బయటికి రావట్లేదు. కేటీఆర్ 10 ఏళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ గిల్టీ ఫీలింగ్ తోటి, బాధతోటి, ఒక మానసికమైనటువంటి రోగంతో ఇవాళ కేటీఆర్ బాధపడుతూ ఏదేదో మాట్లాడుతుండు. అందుకే తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఇవన్నీ గమనిస్తుర్రు. మీరు చేసినటువంటి కార్యక్రమాలు 10 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీరు రైతులకు ఏం చేసిర్రు? మేము వచ్చి 11 మంత్స్ 11 నెలలు మేమేం చేసినాం ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. మీకు దమ్ముంటే చర్చ పెడదాం. మీ 10 ఏళ్ల పాలనకు మా 10 నెలల పాలనకు చర్చ పెట్టు. ఇవాళ నిన్ననే రిజల్ట్స్ కూడా వచ్చినాయండి. అంటే ఈ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి, రైతులు, మహిళలు అందరూ అణగారిన వర్గాలు అందరూ కూడా ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి కూడా కుట్ర ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా బ్యాక్వర్డ్ క్లాస్ అందరూ కూడా క్యాస్ట్ సెన్సస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 10 ఏళ్ళు మోడీ ఈ క్యాస్ట్ సెన్సస్ చేయట్లేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని అడ్డుకోవాలనే కుట్రలో భాగంగా ఈ కేటీఆర్ ఈ కుట్రలకు తెరలేపిండు. బీసీలు అభివృద్ధి చెందొద్దు, ఎస్సీ అణగారిన వర్గాలకు లబ్ధి చేకూరొద్దని కేటీఆర్ కుట్ర పన్నారు. అందుకే గతంలో వాళ్ళు చేసిన సర్వే బయట పెట్టాలని ఇవాళ దేశవ్యాప్తంగా మేము చేసిన కాన్స్టిట్యుయెన్సీస్ ని, కులకాన్ని ఇవాళ అందరూ హర్షిస్తున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావద్దనే ఒక కుట్ర. నరేష్ గారు 2025లో కేసీఆర్ సైలెన్స్ బ్రేక్ అవుతుందని నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మీరు చూశారు. అలాగే కాంగ్రెస్ కూడా అంటుంది జనాలకు మొహం చూపించలేకనే ఈ సైలెన్స్ అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ సైలెన్స్ కి కారణం ఏంటనుకుంటున్నారు? ఒకవేళ నిజంగానే కేటీఆర్ చెప్పినట్టు 2025లో కేసీఆర్ సైలెన్స్ బ్రేక్ చేస్తే తననే తట్టుకోలేకపోతున్నారు, తన తండ్రిని తట్టుకునే శక్తి ఉందా అంటున్నారు. మరి మీకుందంటారా? కాదు మేడం, కేసీఆర్ జనాలకు ముఖం చూపించలేకపోవడం కాంగ్రెస్ అనడం కాదు మేడం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడో అన్నది. గత 10 సంవత్సరాల నుంచి 9.5 సంవత్సరాలలో వారు ఏదైతే వైఫల్యం చెందినారో పరిపాలనలో, సో కాలం కంచి వస్తే నా అంత మొగోడు లేడు, లేకపోతే చతికల పడ్డ చందనంగా ఇప్పుడు కేసీఆర్ వైఫల్యం. కేసీఆర్ తోటి అక్కడ ఉన్న ఫ్యామిలీలు అందరికంటే నాకు ఎక్కువ అనుబంధం ఉన్నది. వారితో కలిసి పనిచేసి గతంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకంలో మేము కూడా కీలక పాత్ర ఉన్నాం కాబట్టి ఆ పార్టీకి దానికి సంబంధించిన
ఒక 6-7 ఏళ్ళు యాక్టివ్గా ఆయనతో ఉన్నారు కాబట్టి. కేసీఆర్ గారు ప్రజలతోటి అంటే కార్యకర్తలతోటి ఆ రోజుల్లో కూడా ఎప్పుడో ఒకసారి కలుస్తుంది. ఎన్నోసార్లు ఎన్నో పేపర్లు రాసినాయి. కార్యకర్తలకు అందుబాటులో లేడు, లీడర్లను కలవడు, పోయిన వాళ్ళని గంటలు కూర్చుంటారు. వారి నేచర్ అది. సో ప్రస్తుతం ఏమంటే అక్కడ ఒక నరేష్ పందెం గారు కొంచెం జరుగుతుంది. వెనక్కి జరిగి మాట్లాడతారా? ఫ్రేమ్ అవుట్ అవుతున్నారు, కొంచెం వెనక్కి జరిగి. Okay. ఎస్ కంటిన్యూ. కేసీఆర్ గారికి అక్కడ ఒక పందెం పెట్టిండు మా బావ బామ్మడికి ఇద్దరికి. అరే నాయనాయిగా నేను రిటైర్డ్ అయిపోతున్నా, నేను చేయనికి తెలంగాణలో పెద్ద ఏం పనులు లేవు, అది అయిపోయింది, నేను ఇంత ఫెయిల్ అయితే అనుకోలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం గుదిబండగా తయారైంది తెలంగాణకు, కాబట్టి అన్ని రంగాలలో ఫెయిల్ అయినా రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పలుగా తయారైంది, కాబట్టి ఇక భవిష్యత్తు మీద ఉన్నది, మరి మీ ఇద్దరిలో ఎవరు ఫ్లోర్ లీడర్ డిక్లేర్ చేయాలో చూసుకోండి, కాబట్టి ఇద్దరు పోటీ పందెం మొదలు పెట్టిండు. వాస్తవానికి మాట్లాడితే మేడం ఏమైతే ఏం బద్దలు పగిలిపోతాయి, 2025 వస్తే ఏమో ఆకాశం విరిగి భూమి మీద పడుతుందా? ఎందుకంత ఊహించుకుంటున్నారు? ఏం జరుగుతుంది అసలు ఊహించుకోవట్లేదు. డైరెక్టర్ కేటీఆర్ చెప్తున్నారు కదా, తెలంగాణ ప్రజలంతా తెలివి తక్కువలు కాదు, మాటలకు పడిపోయేటట్టు ఎన్ని వైఫల్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మా సోదరుడు లింగం యాదవ్ గారి కోపం రావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఆడుతున్న గేమ్ అంతా. సో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా అడిగింది, అయ్యా కాళేశ్వరం మీద మరి మీరంతా ఇంత కాన్ఫిడెన్స్ కదా, ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి. సిబిఐ ఎంక్వైరీ అడగలేదు. అదే సంబంధించి ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంత పెద్ద ఇష్యూ, దేశంలోనే సెన్సేషనల్, నేషనల్ లీడర్లను కూడా వాళ్ళని ట్యాప్ చేసినట్టు ఇవన్నీ వస్తే ఎమ్మటే మా కిషన్ రెడ్డి గారు, మా ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా అడిగారు. ఇమ్మీడియట్ గా ఇది చాలా తప్పు విషయం, దీని మీద సిబిఐ ఎంక్వైరీ అడగాలి, మీ ఆధ్వర్యం చేస్తున్న ఎంక్వైరీలో క్లారిటీ రాదు అని చెప్పేసి. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అడగట్లేదు? కాబట్టి రెండే, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు నేను చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారు తెలంగాణకు చేసింది ఏమీ లేదు. సరే కాలం కలిసి వచ్చింది, ఎంతో మంది వీరులు పోరాటం చేసిరు, సరే ఒక పార్టీగా నిలబడ్డాడు ఉన్నాడు కాదు, కానీ జాతీయ పార్టీల మద్దతు లేదు. ఆ రోజు ఎంతమంది ఉన్నారు, ఆయన పార్లమెంట్ లో ఎంతో సపోర్ట్ చేసారు, మనందరికి తెలిసిన విషయమే, అక్కడ ఉన్న ప్యానలిస్ట్ అందరూ కూడా తెలుసు. సో భారతీయ జనతా పార్టీ 1999 నుంచి మొదలు పెడితే చివరి వరకు 97లోనే కాకినాడలో తీర్మానం చేసిన కథ మనం మర్చిపోకూడదు. ఒక ఓటు 2 రాష్ట్రాలకి. సుష్మా స్వరాజ్ తల్లి ప్రైవేట్ బిల్స్ 3 సార్లు పెట్టి ప్రయత్నం చేసింది అక్కడ. సో ఇవన్నీ ఫోర్స్ తట్టుకోలేక సరే తెలంగాణ వచ్చింది, సరే వారు ఓ ప్రాంతీయ పార్టీగా పోరాటం చేయబట్టి ఆ క్రెడిట్ కొట్టేసారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. సరే నేను 4.5 సంవత్సరాలు ఎలక్షన్ల ముందు 6 నెలలు ముందు వచ్చిన తర్వాత అరే నేను నాకు టైం సరిపోలేదు కాబట్టి మళ్ళీసారి అధికారంలోకి వస్తే నేను డెఫినెట్ గా నేను మొత్తం తెలంగాణ అంతా మారుస్తా, మీ జీవితాలు మారుస్తా అని చెప్పిండు. సరే అప్పులు చేసిండు, రకరకాలుగా దాంట్లో ఖర్చు పెట్టిండు, ఎక్కడెక్కడ కమిషన్లు ఏమొస్తున్నాయి, పార్టీకి ఏ విధంగా వస్తున్నాయి, దేశం మొత్తం మీద అవసరమైతే నన్ను ఫ్రంట్ గా అధ్యక్షం చేయండి, మొత్తం ఎలక్షన్ దేశం మొత్తం నేనే చూసుకుంటాడు అన్న కాలమ్స్ స్టేట్మెంట్స్ కూడా మనం చూసాం, పేపర్ లో వచ్చినాయి, మనం మర్చిపోకూడదు. అందరికి నేనే చూసుకుంటా, మొత్తం నన్ను చేయండి. సో ఈ విధంగా పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేసి సంపాదించినది ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు కాదా, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? వాళ్ళు చేసిన అవినీతి ఈ రోజు ఒక 5-6 ఏ విధంగా చేసుకోవాలి, దానికి ఏదో పోరాటం చేస్తున్నారు, కానీ ప్రజల నుంచి ఏం స్పందన రావట్లేదు. మనం రకరకాల చూసాం, ఖమ్మంలో చూసాం, ఇక్కడ కూడా చూసాం. అయితే కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణకు సంబంధించి అంటే మా శేషన్న వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, తెలంగాణ ప్రజలు 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత వితిన్ 2 సంవత్సరాలనే టిఆర్ఎస్ పార్టీని రిజెక్ట్ చేసిన విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి. ఒకసారి ఎన్నికల మనం చూసుకుంటే మన యొక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, సో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వాళ్ళకు వచ్చిన సీట్లు ఎంతకు 99 నుంచి వాళ్ళు 46-47 పడిపోయి వాడిని కలుపుకొని వాని బెదిరించి వాళ్ళు ఏ విధంగా మేయర్ క్యాచ్ చేసినో మనకు అక్కడనే అర్థమవుతుంది. తర్వాత మనం ఎమ్మెల్యే ఎలక్షన్లకు వస్తాకే, ఎందుకంటే ప్రజలు అప్పుడే రిజెక్ట్ చేసిరు వాళ్ళని. ఎమ్మెల్యేలకు వచ్చేసరికి తెలంగాణ ప్రాంతంలో జిహెచ్ఎంసీ పరిధి తప్ప తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకు వచ్చిన సీట్లు ఏదో ఒకసారి మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. ఎక్కడైతే జిహెచ్ఎంసీ పరిధిలో సీమాంధ్రులు మళ్ళీ ఈ ప్రాంతీయ పార్టీ వస్తుందేమో వీళ్ళతోటి, ఎందుకంటే మళ్ళీ అయ్యప్ప సొసైటీ లాగా భూములు కొనగొడతారేమో, ఇల్లు కొనగొడతారేమో, ఇంకో కొనగొడతారు, భయానికి ఓట్లు వేసారు తప్ప అక్కడ మనం కార్పొరేషన్ ఎలక్షన్ లో చూసినా ఆ విధంగానే ఓటింగ్ వచ్చింది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో చూసినా కానీ ఆ విధంగానే వచ్చింది. కాబట్టి ఈ భయానికి ఓట్లు వచ్చాయి తప్ప ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. దానికి ఒకసారి అధికారం పోయిన తర్వాత వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నది, వాళ్ళ పార్టీ పట్ల ఎంత నిబద్ధత ఉన్నది, నమ్మకం ఉన్నది అనేది
పార్లమెంట్ ఎలక్షన్ లో చాలా స్పష్టంగా వచ్చి 17% వాళ్ళు పడిపోయారు. 0 సీట్లు వచ్చాయి వాళ్ళ ఓటింగ్. 0 ఒక ఎంపీ సీట్ కూడా గెలవలేకపోయారు. దాన్ని బట్టి ప్రజల్లో ఎక్కడ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మనసుల్లో వాళ్ళకి ఎంత ప్రేమ ఎంత ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, కాలం గడిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. వచ్చిన తర్వాత నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి మాట్లాడిండు. ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరు చేయలేదు. సో వాళ్ళు ఇక్కడ కూడా ఎంక్వైరీలు కోరతలేదు. ఎంతసేపు అమృత్ పథకంలో కేంద్ర ప్రభుత్వానికి ఈడీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఊకతంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు సరైన చర్యలు తీసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెలుసు ఏ విధంగా 6 ఏళ్ల నుంచి ఆయన నరేంద్ర మోడీ తోటి కలవకపోవడం, ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయనని వెల్కమ్ చేయకపోవడం, ఆ తీగల శ్రీనివాస్ యాదవ్ గారిని పంపడం, కలుసుకోవడానికి మనం అన్ని ఎన్నోసార్లు పేపర్లో చూసాం. కానీ పోరాటాలు నిజంగా ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్నారు అంటే ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ, ఈ రోజు కూడా పెద్ద టిఆర్ఎస్ వ్యతిరేకమైన ఇక్కడ ప్లే చేస్తున్న తెలంగాణలో మేము రాజకీయం చేస్తున్నామంటే వాళ్ళ ప్రజలకు చేసిన వ్యతిరేకత ద్రోహం గురించి ఓన్లీ భారతీయ జనతా పార్టీ. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. నిన్న ఈ యొక్క ఇన్సిడెంట్స్ మర్చిపోనికి ఏదైతే ఇవన్నీ జరుగుతున్నాయి, దీని వైఫల్యాలు ఎట్టబోయాలని చెప్పి ఆ లఘుచర్లలో ఇక్కడ 2 వైఫల్యాలు కనిపిస్తున్నాయి. సార్, లఘుచర్లలో సంబంధించిన ఏదైతే ఉన్నదో ఈ యొక్క భూమి లేని సంబంధించిన వాళ్ళు అక్కడ దాడి చేయడం, ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఒక ఐఏఎస్ అధికారుల మీద దాడి చేయడం అది సమంజసం కాదు. ఏదైనా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో శాంతియుతంగానే మనం నిరసన తెలపాలి. అక్కడ రైతుల పోరాటాలు, ఎందుకంటే ఈ రోజు సంబంధించి ఎకరం 40 లక్షలు 35 లక్షలు పైన ఉన్న తర్వాత నువ్వు 5 లక్షలు 10 లక్షలు ఇస్తావంటే ఏదైతే మల్లన్న సాగర్ రైతులకు సంబంధించిన ఈ రోజు కూడా వాళ్ళ బాధ తీరలేదు. ఈ చుట్టుపక్కల ప్రాజెక్టు కట్టినాక అక్కడ రైతులు ఏ విధంగా నిర్వాసితులు అయ్యారో మేము కూడా మా పరిస్థితి అట్టే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మరి సొంత నియోజకవర్గంలో ఆ రైతులను 100 రోజుల నుంచి వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు మాట్లాడి మీరు కూడా పోలేదు కదా మేడం. మా వాళ్ళు అందరూ అక్కడ అన్ని పార్టీలు అక్కడ అఖిలపక్షం అన్ని మద్దతు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి మొదలు పెడితే అన్ని పార్టీలు మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ రైతుల మద్దతుగా అన్ని పార్టీలు పోయినాయి. మీ ఒక పార్టీ కాదు, కమ్యూనిస్టులు పోయారు, అందరూ పోయారు. ఇది వాస్తవం, ఎక్సెప్ట్ అధికార పార్టీ తప్ప. మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. శేషు గారితో మాట్లాడదాం ప్రస్తుతం. శేషు గారు, ముఖ్యమంత్రి గారు టైం అందరికీ సమానంగా కేటాయించాలని ఉద్దేశం. మా లింగం యాదవ్ గారు మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణ అధికార వికేంద్రం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు. నీ ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి ఎడ్యుకేషన్ ఆయన కాడనే పెట్టుకున్నాడు, హోంశాఖ ఆయన రకరకాల శాఖలు ఆయన కాడనే పెట్టుకున్నాడు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో కనీసం మంత్రిత్వ శాఖని ఎక్స్టెన్షన్ చేసుకోలేని పొజిషన్ లో మీరు ఉన్నారంటే బీజేపీ కూడా మాట్లాడితే ఎట్లన్నా, బీజేపీ కూడా మాట్లాడితే ఎట్లన్నా, బీజేపీ కూడా మాట్లాడితే ఎట్లన్నా, తేడా లేకుండా అయిపోయింది. తేడా లేకుండా అయిపోయింది. ఎక్కడ అధికార వికేంద్రం చేసిరన్నా మీరు? అందుకే ఇవాళ డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలకు విస్తరించాలని చేస్తున్నాం. ఇవాళ డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలకు కూడా సమానంగా ఇవ్వాలని ప్రభుత్వం ఒక జాతీయ పార్టీ నాయకుడు, ఒక జాతీయ పార్టీ ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి ఇన్ని శాఖలు ఒక దగ్గర పెట్టుకుంటాడా? హోంశాఖ పెట్టుకుని ఇవాళ కేంద్రంలో ఏ మంత్రి స్వేచ్ఛగా పనిచేస్తుందన్నా? పిల్లలు స్కాలర్షిప్ రాలేదు, మేము కాలేజీలు పనిచేస్తామంటే కూడా పట్టించుకోలేదు. నేనే 10 ఏళ్లుగా మీరు కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా తప్ప ఇంకే మంత్రి అయినా స్వతంత్రంగా పనిచేస్తున్న ఒక్క మంత్రి పేరు చెప్పండి. నా తెలంగాణకి మీరు ఎన్ని నిధులు ఇచ్చిరో చెప్పండి. ఏం మాట్లాడతారన్నా? మీరు కూడా పనిచేస్తున్నారు. ఎవరు చెప్తున్నా? ఒక్క నిమిషం. You should have given enough time. What? Daragandi na. You should have given enough time. చూడండి, you have to find out. మీరు అట్లా మాట్లాడొద్దు. మీరు అట్లా మాట్లాడతారు.
శేషు గారు, 10 సో నిమిషాలు ఛానల్ మాట్లాడి చేశాను నేను. మనం కేసీఆర్ స్టార్టింగ్లో ఎస్ ఒక్క నిమిషం శేషు గారు, మన విశ్లేషకులు ఉన్నారు, మీరు పార్టీల తరఫున అంతా విన్నాం, వాయిస్ విన్నాం, విశ్లేషకులు పార్టీ వాయిస్ విన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు. సో మనం ఛానల్ నుంచి మనం కేసీఆర్ సైలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి అది వ్యూహాత్మక ఎత్తుగడ అనుకోవాలా లేకపోతే రాజకీయ వైరాగ్యం అనుకోవాలి? ఎందుకంటే ఒకవేళ రాజకీయ వైరాగ్యం అనుకుంటే పొరుగు రాష్ట్రాలు ఉన్న పొరుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు 2019లో 23 సీట్లు వచ్చినప్పుడు చాలా త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. అలాగే 151 నుంచి 11 స్థానాలకు పడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు వచ్చి అలాగే నమ్మకాన్ని కూడా కలిగించారు, ప్రజలకు అండగా నిలబడ్డారు. అలా ఎందుకు ఉండకూడదు? ఓటమి అంటే ఏంటది? ప్రజల విశ్వాసాన్ని కోల్పోవటం ఓటమి అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మళ్ళా ఇప్పుడు గెలిచినటువంటి పార్టీ ప్రవాహానికి ఎదురెళ్ళకూడదు అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. రెండోది ప్రభుత్వం తప్పులు చేసి ఒక అస్త్రం ఇచ్చేదాకా వెయిట్ చేయటం ఒకటి ఉంటుంది రాజకీయాల్లో. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం ఏ అస్త్రం ఇస్తే ఆ అస్త్రాన్ని తీసుకొని ప్రజల్లోకి పోవాలనేటటువంటి ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడతో ఆగి ఉండొచ్చు. కానీ మరి ఇంత సుదీర్ఘకాలం సైలెన్స్ ఉండటము రాజకీయాలలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదనేటటువంటి విషయాన్ని గమనించాలి. మీరు చెప్తున్నట్లు గతంలో తెలుగుదేశం ఓడిపోయినప్పటికి కూడా మళ్ళా అధికారంలోకి వచ్చింది ప్రజా పోరాటాలు చేసి అనేటటువంటి చిన్న విషయం అన్న. ఒక్క నిమిషం లేబర్ మినిస్టర్ ఉండి కూడా కనీసం ఆఫీస్కి వెళ్ళలేదు. అరే ఆగన్న ఒక్క నిమిషం ఆగు. తెలుగుదేశం పార్టీ మళ్ళా పోరాటాలు చేసి అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా 2 సార్లు ఇక్కడ ఓటమి చెందినప్పుడు కూడా ప్రజాక్షేత్రం నుండి మళ్ళా అధికారంలోకి రాగలిగింది. ఈ మోడల్స్ కేసీఆర్ తీసుకుంటారా? లేకపోతే ఒక్కసారి ఓటమి ఎదురైన తర్వాత అక్కడ మీకు హర్యానాలో INLD ఎట్లయితే రాజకీయాల్లో బాగా ఫేడ్ అవుట్ అయింది, తర్వాత మీకు పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ ఓటమి తర్వాత ఫేడ్ అవుట్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఆ మోడల్ కేసీఆర్ కి వర్తిస్తుందా అనేటటువంటి ఒక చర్చ. రెండోది, కేసీఆర్ వ్యవహార శైలి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఈ చర్చలో ఒక అంశాన్ని చూస్తారు. ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్ కు రాని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వస్తాడని ఎట్లా అనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్ కి రావాలని అందరు కోరారు కదా. ఇవాళ అసెంబ్లీకి కూడా ప్రతిపక్ష నేతగా రావాలని కోరుతున్నటువంటి సందర్భం. అది కేసీఆర్ వ్యవహార శైలి. ఆప్షన్స్ లో ఒక్క నిమిషం మేడం, కేసీఆర్ ఆప్షన్స్ లో కేటీఆర్ హరీష్ రావు ఎంత పోరాడినా ప్రజలు రిసీవ్ చేసుకోరు. ఎందుకు? మీకు చిన్న 2 ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ చేతిలో ఉన్నంత కాలం అఖిలేష్ కి పెద్దగా పవర్ రాలే. తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలో RJD ఉన్నంత కాలం తేజస్వి యాదవ్ కి పవర్ రాలే. కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరు తప్పుకొని కొడుకులకు బాధ్యత ఇచ్చారో అప్పుడే వాళ్ళు పెద్ద నాయకులుగా ఎమర్జ్ అయ్యారు. ఇక్కడ కూడా అంతేనండి. ఒక ప్రాంతీయ పార్టీలో వ్యక్తి కేంద్రంగా నడిచేటటువంటి ప్రాంతీయ పార్టీలో ఎప్పుడైనా కేసీఆర్ లాంటి ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద చిన్న చెట్లు మొలవు అనేటటువంటి విషయాన్ని గమనించాల. కేటీఆర్ హరీష్ రావు ఎంత పోరాడినా ప్రజలకు రిసీవింగ్ ఉండదు, డైజెషన్ ఉండదు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. కేసీఆర్ తప్పుకొని కేటీఆర్ కి బాధ్యతలు ఇస్తే అప్పుడు ఇంకొక రకమైనటువంటి రాజకీయం, ఇంకో రకమైనటువంటి నాయకత్వం ఎదుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల. కాబట్టి కేసీఆర్ ఈ స్థాయిలో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అని అంటే అది ఏ పరిణామాలకు దారితీస్తుంది అనేటటువంటిదే. కనీసం తనపై వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం అన్న చెప్పాలా, లేకపోతే వరదలు లాంటివి, లేకపోతే హైడ్రా లాంటి ఒక అంశాలు వచ్చినప్పుడు ప్రజల్లోకి వచ్చి లేకపోతే మీడియా పరంగా మాట్లాడేటటువంటి అవకాశం అయినా చేయాల్సి ఉండే. బట్ ఈ 2 అంశాల్లో దేన్ని కూడా కేసీఆర్ టచ్ చేయలేదు. కాబట్టి కేసీఆర్ ఈ స్థాయిలో సైలెన్స్ గా ఉండటము అది పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది, ఎంతవరకు నష్టం చేస్తుంది, అదేవిధంగా ప్రజల్లో కోల్పోయినటువంటి విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవటానికి కేసీఆర్ కి సైలెన్స్ ఉపయోగపడదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రెండోది, భవిష్యత్తు వచ్చేటటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే తర్వాత వచ్చేటటువంటి 2028లో వచ్చేటటువంటి శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి అంటే ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఈ స్థాయి సైలెన్స్ అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయ పండితుల్లోనూ విశ్లేషకుల్లోనూ అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో మరి 2025 నుండన్నా ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వస్తారా? తన ప్రభుత్వ విధానాలపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్తారా? లేకపోతే ప్రజల్లో కోల్పోయినటువంటి విశ్వాసాన్ని పొందడానికి మళ్ళా
ఉద్యమ బాట పడతారా, ఏం చేయబోతున్నారు అనేటటువంటిదే మనం వేచి చూడాల్సినటువంటి అంశమే. ఓకే, కాంగ్రెస్ వారు, సో మీరు ఇందాక చెప్పారు లగచర్లలో కుట్ర చేశారు, వాళ్ళని రెచ్చగొట్టారని చెప్పేసి. సో ఫార్మాసిటీకి సంబంధించి అక్కడ రైతులు ఒప్పుకోవట్లేదు. కాంగ్రెస్ మాట్లాడింది కదండి, కాంగ్రెస్ మాట్లాడినట్టు మీరు ఈ అంశం గురించి వీరే చెప్పాలి. సో ఫార్మాసిటీకి సంబంధించి ఇప్పటికే నిర్మాణం ఫార్మాసిటీ నిర్మాణం కోసం కడతల్లో ఆల్రెడీ 12,500 ఎకరాలు కేసీఆర్ ఆల్రెడీ అంటే సిద్ధం చేసి పెట్టారు. ఇవన్నీ వదిలేసి పల్లెల్లో ఫార్మాసిటీ నిర్మాణం అక్కడ రైతులు ఒప్పుకోవట్లేదు. పల్లెల్లో ఫార్మాసిటీ నిర్మాణం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? సిటీకి దూరంగా ప్రజలకు కొంచెం సేఫ్టీగా అక్కడ చేయాలని పట్టుబడితే ఎందుకు మార్చి మళ్ళీ కొడంగల్లో ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? మీరు అడిగింది చాలా రైట్ క్వశ్చన్ అండి. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, గతంలో అభివృద్ధి అంతా ఒక దగ్గరే కేంద్రీకృతం అయ్యింది. ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాలి. వెనకబడిన ప్రాంతాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. అక్కడ వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే అక్కడ కూడా, అంటే తెలంగాణలో అన్ని ప్రాంతాలలో సమానంగా ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేయాలని తెలంగాణని జోన్లుగా 10 జోన్ క్లస్టర్స్ గా విభజించి వెనకబడిన ప్రాంతమైనటువంటి వికారాబాద్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా అండి, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఒక్కొక్క ఫార్మా ఇండస్ట్రీ లేదండి, మిగతా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. క్లాత్ మర్చెంట్ లాంటి మిగతా ఇండస్ట్రీస్ కూడా, అవి కూడా మీరు తెలుసుకోవాలి. ఇదేంటంటే బిఆర్ఎస్ ప్రత్యేకించి కేటీఆర్ చేస్తున్నటువంటి విజ ప్రచారం. ఇంకొకటి, మీరు అక్కడ ల్యాండ్ పుల్లింగ్ గురించి మాట్లాడారు. 90% ఫార్మర్స్ అక్కడ ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్, దేర్ ఆర్ ద పీపుల్ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం మాకు ప్రజల పైన, రైతుల పైన కన్సర్న్ ఉంది. అయితే మనం ఒకటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ కుట్ర సురేష్ అనే వ్యక్తికి అక్కడ ల్యాండే లేదు అంటే వెరీ ప్రీ ప్లాన్డ్ గా కర్రలు, రాళ్ళు, కారం పొడి, మీరు ఎంత ఆలోచించండి, కారం పొడి లాంటివి కూడా తీసుకొని అక్కడ ప్లాన్ అంటే వెరీ ప్రీ ప్లాన్ అటాక్. అంటే ఇదంతా కూడా వెనక కేటీఆర్ ఉండి తాను ఒక సైకోగా మారి ఈ విధంగా నడిపిస్తుండు. అందుకే ఇవాళ మీరు చూడండి, అంటే మీరు ఏమంటారంటే అభివృద్ధి ఒక దగ్గర పెట్టాలంటారా? ఇండస్ట్రీస్ అన్ని ఒకటే ఏరియా కావాలి. దాంట్లో అయితే ప్రాంతీయ అసమానతలు వస్తాయండి. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందండి? ప్రాంతీయ అసమానతల వల్లనే కదా. రీజనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దాన్ని జరగకుండా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తే దాని మీద కూడా కుట్ర చేసి, అంటే దీని అర్థం ఏందండి? అంటే కేటీఆర్ మిగతా ప్రాంతాలలో ఇండస్ట్రీస్ రావద్దనా? ఇవాళ వరంగల్కు, నల్గొండకు, కరీంనగర్కు ఎక్కడ ఒకటి చెప్పమనండి. అంటే మీ దురుద్దేశం ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలి. దీని మీద కుట్ర జరుగుతుంది. అందుకే డెఫినెట్ కూడా కుట్ర ఎవరు చేసినా ఇవాళ వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారండి. ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మల్లన్న సాగర్ లో ఏ విధంగా రైతులని, మహిళల్ని, చిన్నపిల్లల్ని ఇండ్ల తీసుకొచ్చి గుంజుకొచ్చి బయట ఏ విధంగా చేసినా మర్చిపోయిరా? ఒకసారి మల్లన్న సాగర్కి వెళ్దాం, మనందరం ఇదే టీవీ స్టూడియోలో ఉన్న అందరం వెళ్దాం. అక్కడ ఏం జరిగింది? కాంగ్రెస్ వాయిస్ విన్నారు కాబట్టి బీఆర్ఎస్ వాయిస్ స్వేచ్ఛగా, అందుకే కదా నిర్బంధం ఉంటే ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి ఎట్లా మాట్లాడతారు? గతంలో ధర్నా చౌక్ ఎత్తేసిరు, మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. మీరందరూ కూడా చూసిరు. గతంలో బాధితులు, దళితుల ఇన్సిడెంట్ జరిగితే ఎవరి ఎప్పుడైనా మాట్లాడించిరా అన్న? మరి పంపించిరే తెలియజేసుకోవచ్చు. చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రభుత్వాన్ని బురదలించే ప్రయత్నం చేస్తే డెఫినెట్ కూడా ప్రభుత్వం, అది కేటీఆర్ ఇంకోరైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మాకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి ఇవాళ మీరు శాంతియుతంగా మాట్లాడుతున్నారు కదా. ఇవాళ మీరు చట్టాన్ని టైం చాలా తక్కువగా ఉందండి. 1 minute లో శ్రీనివాస్ గారు, మీరేమో కేటీఆర్ నేను చెప్పారు కేసీఆర్ 2025లో సైలెన్స్ బ్రేక్ చేస్తారని. వీళ్ళు అంటున్నారు మొహం జనాలకు చేసిన మోసాన్ని మొహం చూపించుకోలేకే ఇలాగని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. మరి దీనికి మీ కామెంట్స్ ఏంటి? కాంగ్రెస్ మాట్లాడే మాటలకు నవ్విపోతున్నారు జనం. వాళ్ళు చేస్తూనే ఉన్నారు 10 ఏళ్ల నుంచి. వాళ్ళ ఆరోపణలు చేయండి. ఎప్పుడు 90,000 కోట్లు ఖర్చు పెడితే 1,10,000 కోట్ల దాంట్లో ATM మారింది, కాళేశ్వరం మొత్తం దోచుకున్నారు అన్నారు.
మేడిగడ్డ మొత్తం కూలిపోయింది, ఇంకా పనికే రాదు అని అన్నారు. మొత్తం దాన్ని లేకుండా చేద్దామని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళింది, కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది. వాళ్ళు ఏది ఇప్పుడు వాళ్ళు దేంట్లో సక్సెస్ అయిందండి 12 నెలల్లో? ఇది పలానా విషయం ఆరోపణలకే పరిమితం అయిండ్రు. దేంట్లో కూడా వాళ్ళు ఏం విజయం సాధించలేదు. పోనీ వాళ్ళు ఏమన్నా కొత్తగా తీసుకొచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు ఏమన్నా నిలబెట్టుకున్నారా అంటే అదే లేదు. శేషు గారి మాట నాకు నచ్చింది. ప్రగతి భవన్ నుంచి పరిపాలన అందించినటువంటి వ్యక్తిని ఆ రోజు మీరంతా ఫామ్ హౌస్ కే పరిమితమా అని ఆయన ఆ రోజు 800 కోట్ల రూపాయలతో కన్స్ట్రక్షన్ చేసి సబ్జెక్ట్ టు కరెక్షన్ అంత పెద్ద సెక్రటేరియట్ నిర్మాణం చేస్తే అందులోకి వచ్చి మీరు చేస్తున్న పరిపాలన ఏమండి? మనకి టైం చాలా తక్కువగా ఉంది, సమయం లేదు, హాఫ్ మినిట్ లో కన్క్లూడ్ చేయండి ఫాస్ట్. ఓకే, వాళ్ళు ఏమంటే నిత్యం రావణ కాష్టం చేస్తూ ఆరోపణలకే పరిమితం అవుతూ లేకపోతే అటెన్షన్ డైవర్షన్ ఆఫ్ ద పీపుల్ చేస్తూ ప్రజలను భయం గుప్పిట్లో ఉంచడానికి తీసుకొచ్చేటువంటి ఏంటి కార్యక్రమాలు, దాని పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళకేమో బీఆర్ఎస్ పార్టీ బెదిరిపోయి అరెస్ట్ చేస్తామంటే బెదిరిపోయి అట్లా ఏం లేదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ we face any kind of arrest